Good morning, children. Today I am going to discuss about 4th chapter, 9th class, under paper 1, atmosphere. అట్మాస్ఫియర్ అంటే ఏంటి మీకు కొంత తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లోకి వస్తాను. అట్మాస్ఫియర్ అంటే ఏంటో ఒకసారి చూడండి. అంటే భూమి పైపొర నుండి ఎక్కడి వరకు వాయువు ఉంటుందో అక్కడి వరకు దాన్ని మనం అట్మాస్ఫియర్ అంటాం. అంటే భూమి పై పొరని ఆనుకొని వాయువు అంటే గ్యాసెస్ ఎక్కడ దాకా వెళ్ళగలుగుతాయో దాన్ని మొత్తం మనం అట్మాస్ఫియర్ అని అంటాం. అంటే 322 కిలోమీటర్ల పైనుండి ఒక ఫోటో తీశారు భూమి మీద అట్మాస్ఫియర్ ఎలా ఉందని. తీసినప్పుడు దాని పిక్చర్ ఎలా వచ్చిందంటే ఒక బేస్బాల్ లేదా వాలీబాల్ మనం చూస్తూ ఉంటాం. వాలీబాల్, ఆ వాలీబాల్ యొక్క పై పొర ఏదైతే ఉందో లెదర్ పార్ట్ ఎంతైతే ఉందో ఆ లెదర్ పార్టే మనకి ఈ వాతావరణం లేదా అట్మాస్ఫియర్ అని చెప్పడం జరిగింది. సరే, మనం మొదటగా అట్మాస్ఫియర్ అంటే ఏందో చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ విచ్ ఈస్ కంపోజ్డ్ around the earth, the surrounding of the earth. Different types of gases composed surrounding of the earth is known as atmosphere. So without gases, different types of gases, without proper air, we can't survival on the surface of the land. We can't survival on surface of the land. Why? What is the need of air? To inhale, to uphale, or taking the gas into the inside and release outside. For that, breathing is compulsory. Without breathing, without taking air into our respiratory system, we can't survive well. At the same time, we release somewhat air. We take the air into the body and we release the air from our body. This is the common phenomena. And not only this thing, ఇవే కాదు, మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉంటాయో గాలి లోపలికి తీసుకుంటాడు, మళ్ళీ గాలి బయటకు వదిలివేస్తుంటాడు. ఇవి రెండు కార్యక్రమాలే కాదు. మొక్కలన్నీ బతకాలి అంటే గాలి ఉండాలి, వాయువు ఉండాలి, ఎయిర్ ఉండాలి. ఎలా? ఫోటోసింథసిస్ ప్రోగ్రాంలో మనకు సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండింటిని ఉపయోగించుకొని, నీటిని ఉపయోగించుకొని అది పిండి పదార్థం తయారు చేసుకుంటూ ఉంటుంది మొక్కలు. సో మొక్కలు బతకాలన్నా మనకేం కావాలి? ఎయిర్ అనేది కావాలి. ఇవే కాదు, సముద్రం లోపల ఉన్న అన్ని రకాల జలచరాలు ఏవైతే ఉన్నాయో ఆ జలచరాలన్నీ కూడా బతకాలంటే ఏం కావాలి? ఎయిర్ కావాలి. సో జలచరాలు బతకాలన్నా ఎయిర్ కావాలి, మొక్కలు బతకాలన్నా ఎయిర్ కావాలి, మనిషి బతకాలన్నా ఎయిర్ కావాలి. అలానే జంతువులు బతకాలన్నా కూడా ఎయిర్ కావాల్సిందే. ఎయిర్ లేకుండా ఏమీ జరగదు. ఎయిర్ లేకుండా ఏమీ జరగదు. అంటే వితౌట్ ఎయిర్ దెర్ ఈజ్ నో లైఫ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్, వెదర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ఆర్ whatever it may be. The living beings can't live without air. So, in previous lesson we discussed all the things which related to, atmosphere. Lithosphere I explained, afterwards lithosphere, hydrosphere in previous lesson I explained. Now we are going to discuss atmosphere. So, భూమి యొక్క పై పొర నుండి ఎక్కడ దాకా ఉంటుంది ఎయిర్? సరౌండింగ్ ఏరియాల వరకు ఉంటుందండి ఎయిర్. అట్మాస్ఫియర్ అంటే చెప్పాను ఇప్పుడు ఇంతకుముందు 322 కిలోమీటర్ల పరిధిలో పైనుండి వాళ్ళు 322 కిలోమీటర్లు 322 కిలోమీటర్స్ పైనుంచి ఒక ఫోటో తీస్తే అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది అంటే అది ఒక బాస్కెట్బాల్లో పైన ఏదైతే ఒక లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్ అంత మందం, ఆ లేయర్ అంతా ఏముంది? ఆ లేయర్ అంతా అట్మాస్ఫియర్ ఉంది.
ఈ విధంగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. సరే, సో we find out what the important thing. Atmosphere means the surrounding air on surface of the earth. సరే, ఇవి ఎలా ఉన్నాయి ఏంటి ఇప్పుడు చెప్పుకున్నాం. వితౌట్ బ్రీతింగ్ నో బడీ కెన్ లివ్. ఈవెన్ ప్లాంట్స్ ఆల్సో కాంట్ లివ్. ఈవెన్ యానిమల్స్ ఆల్సో కాంట్ లివ్. సో ఆల్ లివింగ్ బీయింగ్స్ కాంట్ సర్వైవల్ వితౌట్ ఎయిర్. సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ పార్ట్. Later, the surrounding of the air, air, the surroundings of the air is one thick layer. How it is, we can say, so suppose it is a basketball means, what is the layer is there? Inside somewhat air we will fill, but leather part is there, no? Top side leather part is there, no? That leather part, how much density is there, no? That's density of anta mandamaina, that density part is known as atmosphere. NASA of US స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్పారంటే, దీన్ని మనం ఎలా పోల్చవచ్చు అంటే, ఒక సైకిల్ ట్యూబ్లో ఒక గాలి కొట్టినట్లయితే అది సర్కిల్గా ఇలా ఉంటుంది కదా. ఆ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ సర్కిల్, ఆ గాలి కొట్టిన ప్రాంతం సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ మందం మాత్రం అట్మాస్ఫియర్ ఉంది అని, ఏదో సర్కిల్ లాగా ఇట్లా తయారవుతుంది కదా, అంతవరకే అట్మాస్ఫియర్ ఉంది. మిగతా అంతా కూడా నార్మల్గా ఉంటుందండి అని చెప్పడం జరిగింది నాసా వాళ్ళు. సో అట్మాస్ఫియర్ గురించి మీకు కొన్ని ఉదాహరణలతో చెప్పాను నేను ఆల్రెడీ. ఇప్పుడు నేను మీకు ఏమేమి ఉదాహరణలు చెప్పానో చూశారు జస్ట్ నౌ. ఇప్పుడు ఏమేమి చెప్పాను ఉదాహరణలు. సో ఇప్పటి వరకు మీరు అట్మాస్ఫియర్లో ఏమేమి ఉన్నాయి ఏంటి వివరాలని తెలుసుకున్నారు. సో అట్మాస్ఫియర్లో ఏమేమి గ్యాసెస్ ఉంటాయి చూద్దాం. అంటే ఎయిర్ లేకుండా మనిషి బతకలేడు అనే దాని గురించి తెలుసుకున్నాం. ఎయిర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అని చెప్పుకున్నాం. సరే, ఓకే. ఇప్పుడు నౌ వాట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అట్మాస్ఫియర్, రైట్? అట్మాస్ఫియర్, ఇప్పుడు birds are flying because of atmosphere, air, the surrounding of the air. So atmosphere, it means a sea of gases. Number of gases are there, no? In the sea water is there, but it is a gases of a sea, gases of a sea or sea of gases. A sea of gases is known as an atmosphere. What sea of gases? You see, once a boy is opened scent, then what happens? The scent smell is coming to all other members and getting the smell, and they simply say what that is. It is a scent, somebody is opened and I am getting the smell. You can give the complaint to the teacher. So how it's happening? So when we release anything in the gas, it is spreading from one place to another place, spreading. So that is gas. Somebody will open any type of rose flower, the smell is coming because the gas, air. So all human beings also getting somewhat smell booms due to the air only. So biryani is preparing, smell is coming. So that is the causes of air. Okay? Like that, several people which is living and which is identified by gaseous particles. And one more important thing is birds are flying because of air only. Birds are flying because of air only. And simply we say, in the atmosphere all are swimming. Why? Because
total in the atmosphere, total gases is there, no? Lot of air is there, no? A number of gases also there, no? So that's why we are swimming in the air. So that's why atmosphere is a sea of gases. Sea of gases. Why? Because it is composed of several gases. What are the gases? First one, the majority part is there, nitrogen. In the atmosphere, nitrogen part is how much? 78% is nitrogen is there. And 21% is oxygen. Oxygen percentage is 21% is there. And carbon dioxide, carbon dioxide or carbon is nearly 0.003% is there. Carbon dioxide percentage once carbon dioxide percentage, just one second, carbon dioxide percentage, that is nearly 0.03 0.303% carbon dioxide is there. And nitrogen 28%, oxygen 21%, remain 0.03%. Yes, exactly. So remain water vapor. What is water vapor? Water vapor is there. Remain argon, neon. Like this, number of gases are there composed in the atmosphere. So now remain, the majority part is called nitrogen. Later 21% is the oxygen is there, and carbon is 0.04% is there, and water vapor and other molecules are also there. A number of gases are there. I said neon, argon, krypton, like this number of gases are there. So that's why atmosphere means sea of gases. Atmosphere means a sea of gases. Suppose 1 kilometer width of gases are there. How many kilometers? One. It means 1,000. 1,000 kilometers width of gases are there. Gases are composed in the atmosphere, and later gases are expanding up to 6 kilometers height. 6 kilometers height. 6 kilometers height. Gases are which is forming 6 kilometers height. So in this thin layer, different types of gases are composed, and whatever the thing we discussed in this lesson, that is different types of gases which is formed in different way. That is what we need, the gases is oxygen, and nitrogen is needed by both human beings and plants and animals also, and nitrogen is the dominating gas in atmosphere, and we know that. And very important thing for human beings, that is oxygen, and very important thing for plants, that is also carbon dioxide,
and we releases carbon dioxide. We releases carbon dioxide more and more, and not only human beings, carbon dioxide releases by animals also and vehicles also. This is also present burning topic, burning problem. So, to up to how many kilometers the air is occupied? 6 kilometers the air is occupied. Means from the surface of the earth up to 6 kilometers the air occupies, and from surface of the land to up to certain area, while we are going to surface of the land to towards upper area or elevation, we are getting cool, I said in previous lesson, no? But here what we discussed, once we recollect before discussing the structure of the atmosphere, we will discuss again the same thing, what that is. What is called NASA. NASA is a space agency which is operating by USA. So USA Space Organization, that is called NASA. NASA said that it is a look like atmosphere. Suppose it is a baseball, means it is a thin layer which is covered in a topwards. So that is called atmosphere. They said on the earth, the atmosphere is a little bit surrounding, like a tube. Cycle tube is there, no? Cycle tube. When we keep somewhat air in the cycle tube, what type of shape it will come? So you see, like this. This part is totally air which is composed, no? And like this, this thin part is called atmosphere. So atmosphere means different types of gases. Without atmosphere, it means air. Without air, we can't live. And what I said now, we swimming in the air. And without this air, the birds can't fly. We can't move. We can't live. We are taking for air inside and releasing the gas, carbon dioxide, and sending out. That is also inhale and exhale. These two things are gaseous things. So these two things are very important for human beings. Like that, photosynthesis program is also very important for for plants. So not only these two things, I explained this one. So atmosphere means sea of gases. Atmosphere means sea of gases. Number of air, different types of airs which is mixed in the atmosphere. So that's why simply we are air is coming. Air is coming means number of gases. It's a combination of number of gases. What that is, I said just now: nitrogen, oxygen, carbon, and argon, neon, krypton. Like this number of gases which is composed in the atmosphere. What is a very important thing here? Oxygen is most important thing here. Oxygen. Okay? Oxygen is most important one. And nitrogen is dominating gas in the atmosphere. Oxygen percentage is 21%, nitrogen percentage is 78%, and carbon percentage is 0.03, and some water droplets also there. Water vapor is also there in the atmosphere. Water vapor due to sunlight, sun rays, somewhat water is vapor, and somewhat droplets we will see in the atmosphere. So this is today's point of view. I explained this one. And very important thing is NASA is very, very important one. And after NASA is a space agency of what that is USA. Remain what I said for you. That is I will explain. That is
0.4 percentage, that is water vapor. Water vapor is how much percentage? 0.4 percentage water vapor is there. Water vapor. So, in coming next part. So, NASA, the USA agency, which tells about the area of atmosphere. The area of atmosphere is look like a ball is there, no? Ball, baseball, the surrounding what is there, the plastic or the leather is there, no? The leather part. Or suppose it is a cycle tube. When we keep the air inside the cycle tube, what the circle is there, no? That circle is known as a atmosphere said. Now, NASA means, it is space agency, I said. National Aeronautic Space Agency. Space Administration. National Aeronautic Space Administration. That is known as NASA. And different types of percentage I said just now here. Up to 1 kilometer, up to 1000 kilometer, 1000 kilometer worth of atmosphere is there. That's the length is up to from surface of the land to up to 6 kilometer is there. So this is the briefly I explained. Tomorrow I am going to explain about structure of atmosphere. In that I will explain detailedly each and every point. Thank you.